సంతోష్ కాసర్ల. హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్ల. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? సో ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే ముచ్చట ఏంటంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ జరిగింది కదా, దాని గురించి అన్నమాట. అసలు అరెస్ట్ ఎందుకు చేసిళ్ళు, దానికి గల కారకులు ఎవరు, పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత తన బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. సో దాని గురించి వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాము. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అయినా సరే వీడియో పూర్తిగా చూసే కింద కామెంట్ చేయండి. ఏదో మధ్యలో చూసో లేదా తమ్నేల్లో చూసో ఏదో ఒకటి చూసి మాత్రం వెంటనే కామెంట్ చేయకండి. ఎందుకంటే పూర్తిగా వీడియో చూస్తే మీకంటూ ఒక ఒపీనియన్ వస్తుంది, అప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని అనౌన్స్ చేసిన రోజున అన్నపూర్ణ స్టూడియోస్ బయట కొన్ని గొడవలు, ఫ్యాన్ వార్స్ లాంటివి జరిగినాయి. సో జరిగిన దాంట్లో కొంతమంది కంటెస్టెంట్స్ కార్ అద్దాలను పగలగొట్టడం కానీ, అక్కడ ఉన్న బస్ అద్దాలను పగలగొట్టడం కానీ, అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు చేయడం. సో దానివల్ల పల్లవి ప్రశాంత్ అరెస్ట్కి ఒక కారణం అది. అండ్ ఇంకొకటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ని పాటించలేదు అది ఇది అని చెప్తున్నారు. సో అక్కడ జరిగింది ఫ్యాన్స్ మధ్యలో ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్కి తెలియదు. అంటే ఒక 105 రోజులు లోపట ఉన్నాడు కదా ఆ మనిషి. సో ఆ మనిషికి బయట ఫ్యాన్స్ ఇంతమంది అయినలా అనేది కానీ, లేదంటే బయట ఇట్లా ఫ్యాన్స్ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అనేది కానీ, ఈ గొడవలు ఇంతగానం కారద్దాలు అవి ఇవి పగలగొట్టుకునే అంత రేంజ్లో ఉన్నాయి అనేది కానీ ఆ వ్యక్తికి తెలియదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎటువంటి ఫోను, న్యూస్ పేపర్, ఎటువంటి అప్డేట్లు, ఎటువంటి న్యూస్ అనేది తెలియకుండా 105 రోజులు లోపట్నే ఉన్నాడు. సో దానివల్ల ఆ వ్యక్తికి ఎటువంటిది తెలియదు. సో ఆ వ్యక్తి తెలియకపోవడం వలన మేబీ అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పిండు, పోలీసులు ఏం చెప్పిండు, అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఏదైనా గెలిచామనుకోండి, మనం ఒక నలుగురితో పంచుకోవాలనుకుంటాం ఆ విషయం గురించి. సో పల్లవి ప్రశాంత్ కూడా అక్కడేం ఖాళీ కూర్చుంటే కప్పిచ్చి పంపించలేదు. అంటే బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అని చెప్పేసి ఆ ట్రోఫీ ఇచ్చైతే, బిగ్ బాస్ 7 ట్రోఫీ ఇచ్చైతే పంపించలేదు. అక్కడ ఆడిండు, కష్టపడ్డాడు, అందుకని ఇచ్చిండ్లు అన్నట్టు. మనం 105 రోజులు చూసినాం కదా, మొత్తం రక్తాలు వచ్చినాయి, ఇక్కడ దెబ్బలు తాకినాయి, ఇక్కడ దెబ్బలు తాకినాయి, కింద మీద పడి మొత్తం ఎట్లనో అట్లా ఆడుకుంటూ 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 ప్రతి గేమ్ని కూడా కష్టపడి ఆడి ట్రోఫీ అయితే గెలుచుకున్నాడు. గెలుచుకొని బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆ గెలుచుకున్న సంతోషం కూడా లేకుండా పోయింది. ఎందువలన, ఒకటి ఆ రోజున అక్కడ జరిగిన ఇష్యూస్, ఈ అద్దాలు పగలగొట్టుడు, అటాక్లు, అవి ఇవి ఫ్యాన్స్ గొడవలు అని అదొకటి. ఇంకొకటి ఈ ట్రోలర్స్, మేమర్స్ ట్రోల్స్ చేయడం, మేమ్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిళ్ళు అన్నట్టు. వాళ్ళు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటిది అంటే, అరే మేము ట్రోల్ చేస్తే మేమేస్తే బిగ్ బాస్కి వెళ్ళిండు ఫేమస్ అయి చెప్పి, మేము పోలేదు కదా, వాడు పోయిండు. సరే పోయినోడు ఏం చేసిండు, కప్పు కొట్టిండు. అర్రే మేము సెలబ్రేటింగ్ చేసినట్టు అయిపోయింది, అనవసరంగా మేము చేయడం వల్లనే బిగ్ బాస్లోకి వెళ్ళి అక్కడ ఇప్పుడు కప్పు కొట్టుకొని వచ్చేయండు. ఏం చేద్దాం, ఎట్లా ఇరికిద్దాం, ఎట్లా అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్గా ట్రోల్స్ అండ్ మేమ్స్ అనేది చేయడం స్టార్ట్ చేసిండు. సో వీడియో చూస్తున్న వాళ్ళు కానీ, జనం కానీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. 105 రోజులు ఆ మనిషిని లోపల చూసినాం కదా, వీళ్ళు వేసే 1-2 ట్రోల్స్ తోటి, మేమ్స్ తోటి వెంటనే మీ మైండ్ సెట్ని మీరు మార్చుకొని మీరు కూడా నెగిటివ్గా వీడియోస్ కింద కామెంట్లు పెట్టడం కానీ, మాట్లాడడం కానీ మంచిది కాదు. అండ్ చాలా మంది మాట్లాడుతున్నది ఏంటిది అంటే, రైతు బిడ్డ అనే సింపతితోటే లోపలికి వెళ్ళిండు, ఇప్పుడు లోపటి నుంచి బయటకు వచ్చిన తర్వాత రైతు బిడ్డ అనే సింపతినే వర్కౌట్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో అక్కడ రైతు బిడ్డ అనే సింపతి అనేది ఏం లేదు. ఫస్ట్లో దీని గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసి పెట్టినాం అన్నట్టు. ఇప్పుడు ఒక యాక్టర్ అని చెప్పుకుంటున్నాడు, ఒక ఇంజనీర్ అని చెప్పుకుంటున్నాడు, రైతు అని చెప్పుకుంటే అది సింపతి ఎలా అవుతుంది? ఇప్పుడు డాక్టర్ అని చెప్పుకొని వైద్యం చేస్తున్నంత మాత్రాన డాక్టర్ సింపతి గెయిన్ చేసుకొని పేషెంట్లను దగ్గరికి పిలుచుకుంటున్నట్ట. సో ఎవరు చేస్తున్న పని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నది ఏంటిది అంటే, రైతు బిడ్డ అని చెప్పి ఇదే సింపతి వర్కౌట్ చేస్తున్నాడు. ఆయన ఒక్కతనే రైతా, ఆయననే కష్టపడ్డా, మా ఇంట్లలో కూడా రైతులు ఉన్నారు, మా ఇంట్లలో కూడా కష్టపడ్డారు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చూసుకుంటే వాళ్ళ నాన్న అదే పని, పొలం పని చేసుకుంటాడు, వాళ్ళ అమ్మ అదే పని చేసుకుంటుంది, ఈ పల్లవి ప్రశాంత్ అదే పని చేస్తున్నాడు కదా. సో తను చేస్తున్న పని తను చెప్పుకుంటున్నాడు.
కొంతమంది లాగా మా తాతలు చేసిళ్ళు, మా నాన్నలు చేసిళ్ళు, మా అమ్మలు చేసిళ్ళు అదే పని అని చెప్పుకుంటలేడు. తను చేస్తున్న పనినే చెప్పుకుంటున్నాడు. ఓకేనా? ఎందుకంటే తను వాళ్ళ నాన్న కష్టాన్ని చూసిండు, తను కూడా అదే రైతుగా వ్యవసాయం చేసుకుంటా తను కూడా ఆ కష్టాన్ని చూసిండు కాబట్టి చెప్పుకున్నాడు. చేస్తున్న పనిని చెప్పుకోవడంలో తప్పు కాదు, అది సింపతి, అంతకన్నా కాదు. సో ఇదొక్కటే అర్థం చేసుకోండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేదంటే ఆ ట్రోఫీ పట్టుకొని మాట్లాడినప్పటి మాటలే కొన్ని వీడియోస్ పెట్టి ఇది రియల్ క్యారెక్టరు, ఇప్పుడు మాస్క్ పోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇది రియల్ క్యారెక్టరు, మాస్క్ పోయింది అనడానికి అక్కడ ఏం లేదు. లోపల ఎలా ఉన్నాడో ఇప్పుడు బయట కూడా అలాగే ఉన్నాడు. లోపల ఏదైతే మాట్లాడిండో బయట కూడా అదే మాట్లాడిండు. ఎవరైనా సిచ్యువేషన్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటారు, సిచ్యువేషన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు ఆనందం వచ్చింది, నేను ఒకటి ఏదో సాధించిన ఆ ఆనందంలో నేను పడ్డ కష్టానికి ఇది వచ్చింది అన్నప్పుడు మాట్లాడేది వేరుంటుంది. మనం ఒకటి కష్టపడ్డా అది మనకు దక్కలేదు అన్నప్పుడు మాట్లాడేది వేరుంటుంది. అది కావాలని మాట్లాడడము, మాస్క్ పోయి మాట్లాడడము, మాస్క్లు వేసుకొని మాట్లాడడము ఇదే రియల్ క్యారెక్టర్ అనడానికి లేదు. ఇంత రచ్చ అవ్వడానికి గల కారకులు ఎవరు? ఇప్పుడు అక్కడ అంతగానో రచ్చ అవ్వడానికి అండ్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడానికి గల కారకులు ఎవరు అంటే చాలామంది ఏంటిదంటే అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అది ఇది వాళ్ళందరూ ఇట్లా చేయడం వల్లనే అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ని అడిగినాం అనుకో, వాళ్ళు ఏమంటారు అంటే ఇగో మేము అన్న కోసం అంతగానం ఇట్లా వెళ్తే మా మీదనే ఇప్పుడు అందరు అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం ఆ తప్పు చేసి ఉండరు. వాళ్ళల్లో కొంతమంది చిల్లరగా బిహేవ్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసిన కొన్ని చిల్లర పనుల వలన అక్కడికి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కానివ్వండి, వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కానివ్వండి, పల్లవి ప్రశాంత్ మీద కానివ్వండి, అందరి మీద ఆ నింద అనేది పడిపోయింది అన్నట్టు. ఇప్పుడు నీ ఫ్యాన్సే ఇది చేసిండ్రు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే ఎవరైనా సరే, ఫ్యాన్సే కానివ్వండి ఎవరైనా సరే, ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక మనిషిని అభిమానిస్తున్నాము అంటే ఆ అభిమానం ఎలా ఉండాలి అంటే మన వల్ల ఆ మనిషికి ఇంకా కొంచెం పేరు వచ్చే విధంగానే ఉండాలి, కానీ ఆ పేరు చెడగొట్టే విధంగా ఉండవద్దు. మీరు అంత అభిమానంతో అక్కడికి వెళ్ళినప్పుడు అందరు అనట్లేను, ఎవరైతే అలాంటి చేసిన్లో అక్కడ అవి పగలగొట్టడం అవి ఇవి ఎవరైతే చేసిన్లో వాళ్ళ గురించి చెప్తున్నా. సో అక్కడ ఉన్న వ్యక్తికి ఒక పేరు తెచ్చే విధంగానే ఉండాలి, కానీ ఆ పేరు చెడగొట్టే విధంగా ఉండకూడదు. కానీ అక్కడ జరిగిన ఇష్యూ వలన ఈ రోజున కప్పు గెలిచిన సంతోషం కూడా లేకుండా అతను కానీ అతని ఫ్యామిలీ కానీ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు మీరే ఆలోచించండి, ఎంతవరకు మీకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఒక్కటి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళ హ్యాపీగానే ఉన్నారు బయటకు వచ్చిన కంటెస్టెంట్లు, కానీ అక్కడ జరిగిన ఇష్యూ వలన దీని అంతటికి కారణం ఎవరైతే అవి పగలగొట్టి అవన్నీ చేసిండ్లో వాళ్ళ వలన బాధపడుతున్నది కప్పు గెలిచి అంటే బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ అండ్ వాళ్ళ కుటుంబం బాధపడుతుంది. సో అంటే ఎటువంటి తప్పు చేయకపోయినా, అతని ప్రమేయం ఏం లేకపోయినా అతను బాధపడుతూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అక్కడ అరెస్ట్ అయి ఉండాల్సి వచ్చింది. పల్లవి ప్రశాంత్ బిహేవియర్. సో ఎవరైనా ఆనందం వచ్చినప్పుడు, అంత సక్సెస్ వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలి అని అనుకుంటారు. సో అంతగానో ఆ 105 రోజులు అంటే అంతకుముందు అన్ని సంవత్సరాలు స్టూడియోల చుట్టూ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి వీడియోలు చేసుకుంటూ నేను అక్కడికి పోవాలి గెలవాలి అనుకున్న వ్యక్తి అక్కడికి లోపలికి వెళ్ళి గెలిచి ఆ ట్రోఫీని చేతిలో పట్టుకున్నప్పుడు నలుగురితో పంచుకోవాలనుకుని బయటకు వచ్చిండు. అది అట్లా అనుకున్నాడు. ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటిదంటే పల్లవి ప్రశాంత్ ఉద్దేశం ప్రకారం నేను ఒక నలుగురు అయినా వచ్చి ఉంటారు నా కోసము, సో వాళ్ళతోటి నేను ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాడు. కాకపోతే అక్కడికి వచ్చిన కొంతమంది ఏం చేసిల్లంటే చిల్లరగా ఉన్న కొంతమంది ఇవన్నీ చేయడం వలన, అక్కడ అద్దాలు అవి ఇవి పగలగొట్టి అట్లా చేయడం వలన ఇదంతా ఇంత పెద్ద ఇష్యూ అయ్యి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వరకు వచ్చింది. సో కారణం ఎవరు అంటే ఆ రోజున అక్కడ చేసిన వాళ్ళు. దానికి పల్లవి ప్రశాంత్కి ఎటువంటి సంబంధం లేదు. అవి పగలగొట్టిన దానికి పల్లవి ప్రశాంత్కి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అవి పగలగొట్టండి ఇవి పగలగొట్టండి మీరు వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి అని చెప్పలేదు. ఓకేనా?
అంటే ఒక కామన్ మ్యాన్ గెలిస్తే ఇంతగానం నెగిటివిటీ ఉంటుందా, ఇంతగానం ఓర్చుకోలేక ఇంతగానం నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఇన్ని ట్రోల్స్ మేమ్స్ వేసుకుంటూ ఎటువంటి ఫేక్ న్యూస్ అయినా స్ప్రెడ్ చేసేస్తారా? కావాలని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారా? అంటే కామన్ మ్యాన్ అనేటోడు వాని బతికేదో వాడు బతుకుంటూ వాడు ఏ పని అయితే చేస్తాడో అదే పని చేసుకుంటూ ఉండాలి, కానీ వానికి పెద్దగా వేరే ఆశ అనేది ఉండకూడదు. నేను సినిమాల్లోకి వెళ్ళాలని కానీ, ఒక టీవీ షోకి వెళ్ళాలని కానీ, ఇంకేదైనా చెయ్యాలని కానీ ఏది అనుకోకూడదు. వాడు ఏది చేస్తూ ఉంటాడో అదే చేసుకుంటూ ఉండాలా? ఇప్పుడు రేపు పొద్దున ఇవన్నీ జరిగినాయి కదా, ఈ ఇష్యూస్ వలన ఎవరైనా కామన్ మ్యాన్ బిగ్ బాస్ అనే ఒక షోకి వెళ్ళాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ మేము వెళ్తే బయట ఇట్లనే చేస్తారా, ఇంతగానో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారా? సో ఫైనల్గా నేను చెప్తున్నది ట్రోలర్స్కైనా మేమర్స్కైనా కొంతమంది జనానికైనా ఏంటిది అంటే, ఇంతగానం ఆడి గెలిచిన వ్యక్తిని మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరో ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడినని కానీ, ఎవరో ఒక్కరు ఏదో బ్యాడ్గా ట్రోల్ చేసిళ్ళు, ఏదో నెగిటివ్గా మేమేసిన్లు అని కానీ అవి పట్టుకొని ఒక మనిషిని మీరు పూర్తిగా ఇదే క్యారెక్టర్ అని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎట్లున్నారంటే 105 రోజుల జర్నీని బిగ్ బాస్లో చూస్తూ 24 అవర్స్ చూస్తూ వచ్చిన జర్నీని మర్చిపోయి జస్ట్ ఒక్క రోజులో అక్కడ తన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిన ఒక ఇష్యూని పట్టుకొని వెంటనే నెగిటివ్ చేసి పడేసిండ్రు. వెంటనే నెగిటివ్ చేసి పడేయడం కాదు, ఇంకా చేస్తూనే వస్తున్నారు. సో ఇదంతా కరెక్ట్ కాదు. మనకంటూ ఒక ఫ్యామిలీ ఎట్లుంటుందో, పల్లవి ప్రశాంత్ కంటూ ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడ్చిన వీడియోలు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాధపడుతున్న వీడియోలను కూడా, ఫొటోస్ను కూడా ట్రోల్ చేయడం, మేమ్స్ చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు బాధ ఉంటుంది, వాళ్ళకు మనసు అనేది ఉంటుంది. మన ఇంట్లో మనుషులు ఎలాగో వాళ్ళ ఇంట్లో మనుషులు కూడా అట్లనే. సో అదనేది మైండ్లో ఉంచుకొని ఆలోచించండి. సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి ఒక మనిషిని, అంతేగాని నెగిటివ్ చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా జరిగేది ఉంటే పల్లవి ప్రశాంత్ వలన అది పోలీసులు చూసుకుంటారు. లీగల్గా పోలీసులు అనేది ప్రొసీడ్ అయ్యి అదంతా మాట్లాడతారు పల్లవి ప్రశాంత్ తోటి. దానికి ఒకవేళ నిజంగానే పల్లవి ప్రశాంత్ వలన అక్కడ ఏదైనా జరిగింది అనిపిస్తే దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలనో అలా అవుతారు. కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ, కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఏంటిదంటే కొన్ని వీడియోస్ అనేటివి చేసి పెడుతున్నారు నెగిటివ్గా. ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, అలా అయింది, ఇలా అయింది అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ గురించి. సో మీరేం అక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరేం శిక్షలు ఇవ్వట్లేరు. సో మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసము మీకు నచ్చినవి రాసి, మీకు తోచినవి ఏమంటారు, మీకు నచ్చినవి దోచినవి చెప్పి రాసి వీడియోలు చేసి మాత్రం పెట్టకండి. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే పోలీసులు ఇప్పుడు తీసుకొని వెళ్ళారుగా, నిజంగా తప్పు చేస్తే వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోవాలో అది తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడుతుంది. బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కూడా చెప్పిండు ఏమనంటే, బిడ్డ నువ్వు ఇక్కడ ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే అక్కడ అమ్మ బాధపడుతుంది, ఆ బాధలు బీపీ డౌన్ అయిపోతుంది, హెల్త్ బాగుండట్లేదు అని. ఒక టీవీ షోలో ఉన్న తన కొడుకు ఏడుస్తుంటేనే చూసి తట్టుకోలేని తల్లి ఈ రోజున తన కొడుకుని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే ఇలా తట్టుకుంటుంది. ఆలోచించండి ఒక్కసారి. అందుకని చెప్పి ఎటువంటి నెగిటివ్ న్యూస్లు కానీ అవి ఇవి కానీ స్ప్రెడ్ చేయకండి. సో ఇదన్నమాట మొత్తం మీద పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి నాకు అనిపించింది. బయట జరుగుతున్నది అసలు ఏం జరిగి ఉండొచ్చు అని నేను అనుకున్నది. సో టోటల్గా విన్నర్ కదా, ఈ విన్న దానిపైన ఇప్పుడు మీకేమైనా అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. జై హింద్.